ఐసీసీ ప్రపంచ క్రికెట్లో భారీ మార్పులు ప్రకటించింది. 2027 వన్డే వరల్డ్ కప్, 2028 టీ20 వరల్డ్ కప్ టోర్నీల ఫార్మాట్ పూర్తిగా మారబోతోంది. అసలు ఈ కొత్త ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఉదాహరణలతో సింపుల్ గా అర్థం చేసుకుందాం. ముందుగా 2027 వన్డే వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుంటే, ఈసారి మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. కానీ అన్ని జట్లు నేరుగా ప్రధాన టోర్నమెంట్ లోకి రావు. ర్యాంకింగ్స్ లో చివర్లో ఉన్న 3 జట్లు ముందుగా సూపర్ సిరీస్ ఆడాలి. ఉదాహరణకు నెదర్లాండ్స్, స్కాట్లాండ్, జింబాబ్వే ఈ 3 జట్లు ఒక చిన్న సిరీస్ ఆడతాయి. ఆ సిరీస్ లో గెలిచిన జట్టుకే ప్రధాన వరల్డ్ కప్ లో ఆడే అవకాశం ఉంటుంది. అంటే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఒక చిన్న ఎలిమినేషన్ రౌండ్ జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మిగిలిన జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. ఉదాహరణకు గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్ తో పాటు మరొక జట్టు ఉంటుంది. అలాగే గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లతో పాటు మిగిలిన జట్లు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన సూపర్ 7 గురించి చూద్దాం. ప్రతి గ్రూప్ లో అగ్రస్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి రౌండ్ కు చేరతాయి. అలా మొత్తం 7 జట్లు సూపర్ 7 లో పోటీ పడతాయి. ఇక్కడ మరోసారి మ్యాచ్లు జరుగుతాయి. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో మొదటి 4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఇక టీ20 వరల్డ్ కప్ విషయానికొస్తే ఇక్కడ కూడా పెద్ద మార్పే జరిగింది. ఇప్పటివరకు సూపర్ 8 ఉండేది. కానీ ఇకపై సూపర్ 10 ఉంటుంది. గ్రూప్ దశ తర్వాత 10 జట్లు సూపర్ 10 లోకి వెళ్తాయి. అక్కడి నుంచి నేరుగా సెమీఫైనల్స్ ఉండవు. ముందుగా ఎలిమినేటర్ మ్యాచ్లు ఉంటాయి. దీనివల్ల టోర్నమెంట్ మరింత ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. ఈ కొత్త ఫార్మాట్ వల్ల అభిమానులకు మరిన్ని మ్యాచ్లు, మరింత వినోదం లభిస్తుంది. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ వంటి హై వోల్టేజ్ మ్యాచ్లు ఒకే టోర్నీలో 2 లేదా 3 సార్లు చూసే అవకాశం కూడా పెరగొచ్చు. అయితే కొంతమంది మాజీ క్రికెటర్లు మాత్రం దీనివల్ల చిన్న జట్లకు అవకాశాలు తగ్గిపోతాయని, పెద్ద జట్లకే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఐసీసీ తీసుకొచ్చిన ఈ కొత్త ఫార్మాట్ మీకు నచ్చిందా? లేక పాత ఫార్మాట్ నే కొనసాగించి ఉంటే బాగుండేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.